ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనము ఆత్మావలోకనంలో ఒక మంచి మాటను కానీ, ఒక అవసరమైన మాటను కానీ, సమాజంలో ఇప్పుడు జరుగుతున్న ఈ పరిస్థితులకు అనుగుణంగా హైలైట్ అవుతున్నటువంటి ఏదైనా ఒక టాపిక్ని కానీ మనకు ఉపయోగపడుతుంది, మనం ఆలోచించుకోవడానికి అది సహకరిస్తుంది అనుకునే మాటను మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. దాంట్లో భాగంగా ఈరోజు ఆత్మావలోకనంలో మనం ఎంచుకున్న టాపిక్ పుట్టినిల్లు, పాలిటిక్స్కి ప్రజాక్షేత్రం. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, పాలిటిక్స్ అనేది ఒక మంచి పరిణామం. హెల్దీ పాలిటిక్స్ అనేది అంతకన్నా గొప్ప పరిణామం. అది లేని రోజు ప్రజాస్వామ్యంలో మనకు అందరూ పరిపాలకులే అవుతే ఏ పని సక్రమంగా జరగదు, అది ఇల్లైనా సమాజమైనా. ఎందుకంటే ఇంట్లో కూడా ఒక హెడ్ అనేది ఉండి ఒక మాటను గౌరవించుకుంటేనే ఆ పనులు సక్రమంగా సజావుగా జరుగుతాయి. అలాంటిది ఒక సమాజంలో ఒక పని జరగాలి అంటే ప్రజలందరము ఏ రకంగానూ దాంట్లో పార్టిసిపేట్ చేయలేము, ఎంత జ్ఞానమున్నా విజ్ఞానమున్నా. కానీ మనకు నచ్చిన వారిని, మనం మెచ్చిన వారిని, మనకు ఉపయోగం కలుగుతుంది, మంచి చేస్తారు అన్న వారిని మన రిప్రజెంటేటివ్లుగా మనం ఎన్నుకుంటూ ఉంటాం. దాని పరంగా మనకు ఒక మంచి జరుగుతుంది. ఎందుకు పాలిటిక్స్కి ప్రజాక్షేత్రం పుట్టిల్లు అన్నాను అంటే, పుట్టిల్లు ఏ మనిషికైనా ఒక బాధ కలిగినప్పుడు కానీ, ఒక మారల్ సపోర్ట్ కావాల్సినప్పుడు కానీ, ఏదైనా అత్యవసర పరిస్థితిలో కానీ మన పుట్టిల్లు ఉంది అనే ధైర్యం. అంటే పుట్టిల్లు అంటే ఒక తల్లిదండ్రులు ఎల్లకాలం ఉండరు కాబట్టి తల్లిదండ్రులు కావచ్చు, మనల్ని పుట్టినప్పటి నుంచి ఎరిగినటువంటి, మనల్ని అర్థం చేసుకున్నటువంటి మనుషులు కావచ్చు, అదే మనకు పుట్టిల్లు. అలానే పొలిటీషియన్స్ని వాళ్ళు సజావుగా సాగి సమాజాన్ని మంచి వైపు నడిపించాలి అంటే ప్రజాక్షేత్రంలో వాళ్ళు మన్నన పొందగలగాలి. ఆ మన్ననే వాళ్లకు ఆ శక్తిని, ఆ అడ్మినిస్ట్రేషన్ పవర్ని, మనకు రిప్రజెంటేటివ్లుగా ఉండే అర్హతను కల్పిస్తూ ఉంటుంది. ఇది లేని రోజు వాళ్లకు ఆ మనుగడ ఉండదు. కాబట్టి ఇది పుట్టింటితో సమానము అని అన్నాను. అదేవిధంగా పుట్టిల్లు అంటే ఆ పిల్లలని, ఎవరైతే మనల్ని పుట్టిల్లు అనుకున్నారో వారిని సంరక్షించే పూచి వాళ్ళకుంటుంది. అలాగే మన తరఫున నిలబడ్డటువంటి పొలిటీషియన్స్ ఎవరైతే పవర్లో ఉంటారో వారందరికీ వీటిని శ్రేయస్సే కోరుతుంటారు. వాళ్ళు బాగుండాలి, పుట్టిల్లు ఎప్పుడూ బాగుండాలనే కోరుకుంటారు. అది కొంచెం పొరపాట్లున్నా కూడా ఆ పొరపాట్లు శాశ్వతం కాదు, కానీ అది చల్లగా ఉంటేనే మనం బాగుంటాము అని నమ్మి ఎప్పుడు కూడా దాని బాగే కోరుతుంటారు. అందుకని మన రిప్రజెంటేటివ్లు ఎప్పుడు కూడా ప్రజల బాగును కోరుకునేట్టుగానే ఉండాలి. జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క పార్టీ మారొచ్చు, ఎవరైనా మారొచ్చు, ఏదైనా జరగచ్చు, కానీ ఆ పవర్, ఆ అడ్మినిస్ట్రేషన్ మాత్రం అందరికీ సమానమైందే కదా. ఎప్పుడు వాళ్ళు అలానే ఆలోచించాలి, మనము అలా వాళ్ళ శ్రేయస్సు మనము కోరాలి, వాళ్ళు కోరాలి. ఎప్పుడైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు దాని వెనుక కొన్ని చాలా కసరత్తులు ఉంటాయి. అంటే హోంవర్క్ అంటాం. ఏదైనా దాని మీద ఎక్కువ స్టడీ, ఒక మంచి చెయ్యాలి అన్నప్పుడు
ఎక్కువ స్టడీ చేయాల్సి ఉంటుంది. ఆ స్టడీ చేసేటప్పుడు రీసెర్చ్ ఏదైనా చేస్తుంటాం అనుకోండి, కొత్త ప్రయోగాలు, అలాంటప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా వస్తుంటాయి. దాన్ని కూడా మనం అధిగమించిన రోజే ఆ మంచి ఫలితం అనేది వస్తుంటుంది. అందుకని మనం కూడా అన్నిటినీ సేకరించుకుంటూ ఎక్కడ ఏం జరుగుతుంది, తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపడి దుర్భాషలతో మనము ఎవరిని నిందించకూడదు. పెయిన్ ఉంది, పెయిన్ ఉంటుంది. పెయిన్ ఉన్నప్పుడే కదా ఒక బిడ్డకు జన్మనిస్తుంది ఒక తల్లి. అలానే ఒక మంచి పని బయటికి రావాలి అన్నప్పుడు కొంత నొప్పి కూడా ఉంటుంది. కానీ నొప్పి ఎక్కువ సమాజానికి మనకు ఇబ్బంది కలిగిన దాన్ని మనము వ్యతిరేకించి ఏది కరెక్టు ఏది రాంగు అనే అభిప్రాయాల్ని ఖచ్చితంగా చెయ్యాలి. ప్రభుత్వాలు కానీ అడ్మినిస్ట్రేషన్ అథారిటీస్ కానీ ఎవరైనా కూడా 100 మందికి అది హామ్ కలుగుతుంది అన్నప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ప్రజల్లోకి దాన్ని కరెక్ట్ వేలో తీసుకుపోవాలి, ఎవరికి అన్యాయం జరగకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది వాళ్లకు ఆ ఆలోచన తప్పకుండా ఉండాలి. ఉన్నప్పుడే ఈ ఇద్దరి మధ్య అంటే అనుసంధానం ఎక్కువ ఉన్నప్పుడే అవి చిరకాలం ఉంటాయి. అందుకని ప్రజలు కూడా తొందరపడకూడదు, అపోజ్ చేయాలి. కానీ నోటికి ఏదొస్తే అది మాత్రం మాట్లాడకూడదు. తప్పు. అందరూ అంటే అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, అందరూ మంచివాళ్ళు ఉండరు. కానీ మన వంతు మనం ఎంచుకున్న వారిని మనే అగౌరవపరుచుకుంటే అది మనకు ఎంతవరకు శ్రేయస్కరం అవుతుంది? తప్పు కదా. అపోజ్ చేయాలి. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తారు, ఇది నీ మంచి కోసం చెప్తారు. పాలకులు కూడా తల్లిదండ్రులు లాంటి వాళ్ళే. అంటే ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తాము అని ఎప్పుడూ ఉంది ఆ పదం. ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. కానీ మాటలు దాని ఇది మారి ఉండొచ్చు, కానీ చేయవలసిన పని అయితే అదే పర్మనెంట్. కాబట్టి వ్యతిరేకించడం మన విధి, మన ఇబ్బందిని వాళ్ళ వరకు తీసుకుపోవడం మన బాధ్యత, మన కర్తవ్యం, మన అవసరం కూడా. బాధపడి అలానే ఉండమని ఎవరు చెప్పరు. మనకి ఏది మనకు అనుగుణంగా ఉంటుందో, మనం దానివల్ల నొప్పి కలగదో అది వ్యక్తపరచడం ఎంత కరెక్టో, దాన్ని మాట తప్పి మాటను చెడుగా తీసుకుపోయి మనం ఎంచుకున్న ఒక స్థానాన్ని మనము డీగ్రేడ్ చేస్తూ, అది ఆ పదవిలో ఎవరైనా ఉండొచ్చు, ఒకరని నేను అనట్లేదు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఎవరినైనా మనము తూలనాడడం అనేది తప్పు అవుతుంది. ఇప్పుడు సొసైటీలో ఈ టైంలో చాలా వ్యతిరేకత వస్తుంది. అది కరెక్ట్. ఎందుకంటే ఆ బాధ, పెయిన్ అంటే వాస్తవాలు తెలియట్లేదు. ఏ రోజు ఎవరు ఏం చేస్తారో మనకు అర్థం కావట్లేదు. కానీ ఈరోజు సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ, అంటే రంగనాథ్ గారు అని హైడ్రా అతను మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినారు. అది నేను చూశాను. దాంట్లో ఆయన క్లారిఫికేషను చాలా బాగా చెప్పారు. ఏంటంటే ఆయన ఉదహరించింది ఏంటంటే, ఇప్పుడు చీకట్లో ఒక సినిమా హాల్కి పోతాము, చీకట్లో అడుగు పెడతాము, అప్పుడు ఏమీ కనిపించదు మనకు. కొంచెం సేపు అయ్యాక కొంచెం కళ్ళు విచ్చుకొని మొత్తం మనకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మనకు సీటు కనపడుతుంది, మనకు విజన్ కనబడుతుంది. అంటే ఏదైనా ఒక నిర్ణయం, బలమైన నిర్ణయం తీసుకున్నప్పుడు అది కొన్ని వేల లక్షల కోట్ల మందిలోకి పోయినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది. అది కొంతమందికి దెబ్బ తగులుతుంది కాబట్టి ఆ పెయిన్ కోసం చాలా సఫర్ అవుతుంటారు. అప్పుడు వాళ్ళలో ఉద్వేగమే ఉంటుంది, కానీ ఆలోచన అనేది తక్కువ అనిపిస్తుంది. ఏమన్నాము అనేది ఆ క్షణంలో వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఆ బాధ, ఆ పెయిన్ వల్ల అనేస్తాం. అందుకని ఆ పెయిన్ వల్ల మాట్లాడుతున్నారు, కానీ అది వాళ్ళ హృదయంలో నుంచి ఎవరినో బాధ పెట్టాలని లేదు. కానీ ఆ పెయిన్ వల్ల కొంచెం మనం నోరు జారేస్తున్నారు. అందుకని ఆయన అన్నారు, ఇలాంటి ట్రాన్స్మిషన్ పీరియడ్ ఒక మంచి ఎక్కువ లాంగ్ విజన్లో చూడాల్సి వచ్చినప్పుడు
దాన్ని మనము ఈ ఉదాహరణతో తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఏది మనకు కనిపించదు. పూర్తిగా వాళ్ళకు విడమర్చి చెప్పలేని, అంటే దాని మీద కసరత్తు నడుస్తూ ఉంటుంది కాబట్టి పూర్తిగా క్లారిటీ ఇవ్వలేము. ఒక్కొక్క అడుగేసినప్పుడు ఒక్కొక్క ఎదుర్కొనే పరిస్థితులను బట్టి ఇది ఎలా మోల్డ్ చేయాలి, ఎలా మార్చాలి అని ఆలోచిస్తూ హోంవర్క్ చేస్తూ ఉంటాం. మంచి విజను, అంటే లాంగ్ బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వాలి అన్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తాయి. ప్లస్ మనకు సామాన్యులకు అన్యాయం చేయాలని అసలు ఉండదు, ఎవరికీ చేయము. అంటే రెసిడెన్షియల్గా ఉండి మంచి ఉన్న వాళ్ళని మేము జోలికి రాము, ఉంటూ ఉన్న ఇండ్ల జోలికి పోము. కానీ దాని వెనక కావాలని కమర్షియల్ ఫీలింగ్తో, కబ్జాలతో ఏవైనా నిజంగా ఉంది అని మేము నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే దాని మీదకి ఫోర్స్ఫుల్గా పోతాం. కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి పనులు చెయ్యము అని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. కాకపోతే అదే మనం నిజమని నేను చెప్పట్లేదు, నాకు తెలీదు. కానీ మనం ధైర్యం వహిస్తూనే ప్రొటెక్ట్ చేసుకుంటూ భాషను మనం ఎంచుకున్న మన ఇదిని మనం కాపాడుకుంటూ రాజ్యాంగబద్ధంగా మనం ఎదిరిస్తూ, మనకు రైట్లు ఇచ్చారు. ఏంటంటే మనకు నచ్చని ఉన్నప్పుడు రైట్ ఇచ్చారు, ప్లస్ మనకు ఒక వెపన్ ఇచ్చారు. ఏది మనకు నచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలా దాన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు, ఎంత చేయొచ్చు. మన స్వతంత్రం అంత బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం వచ్చిన రోజు కూడా సత్యాగ్రహాలతో పోరాడి గెలుచుకున్న దేశం మనది. అందుకని మనకు కావాల్సింది మనం ఎంత తీసుకోవాలి, మనం రాబట్టుకోవాలని ఎంత గట్టి నిర్ణయం ఉంటుందో, మనం వెనక్కు తీసుకోలేని భాషను ఉపయోగించకుండా మనం అందరి శ్రేయస్సు మనం కోరుతూ మన శ్రేయస్సు దాంట్లో 10 రెట్లు పెంచుకుంటూ పోగలిగితే మనం ప్రతి సమస్యను సొల్యూట్ చేసుకోగలుగుతాం. అన్ని పరిష్కారాలు ఫోర్స్తోనే రావు. కొన్ని మన మనసులో ఆవేదన పక్కవాడికి నిజంగా అర్థమైనప్పుడు అది రీచ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా కొంత మార్పు వస్తుంది. మనం ఎలా బాధపడతామో వాళ్ళు కూడా ఆ పదవుల్లో ఉండడానికి, ఎగ్జిస్టెన్స్లో ఉండడానికి కూడా ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. అందుకని అది ఏ ప్రభుత్వాలు, ఏ పార్టీలు అని మనకు అనవసరం, వాటి గురించి మనం పోవట్లే. ప్రతి దాంట్లోనూ మంచి వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం కూడా మన దిశను అన్నిటినీ అబ్జర్వ్ చేసుకుంటూ ఎక్కడా నొప్పి పడకుండా, బాధపడకుండానే మన వ్యతిరేకతను చూపిస్తూ అది ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకు రీచ్ అయ్యేట్టు మన ప్రయత్నాలు ఆపకుండా చేసుకున్నప్పుడు మనం అనుకున్నవి సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము. అంటే దాని ప్రతిఫలాన్ని కూడా పొందగలుగుతాము. మన వరకు నిజంగా కరెక్ట్గా ఉన్న వాటి జోలికి అవి రాకుండా మనం దానివల్ల నష్టపోకుండా చేసుకోగలుగుతామని నా అభిప్రాయం. ఎందుకంటే సొసైటీలో నాణ్యానికి 2 వైపులా అంటాం కదా, అలానే ప్రతిదానికి 2 వైపులా ఉంటాయి. అది 2 వైపులా మనం గమనించినప్పుడు సరైన నిర్ణయాలు బయటకు వస్తాయి. ఎమోషన్ ఎంత ఉంటుందో ఆ ఎమోషన్ వెనక అంత సుదీర్ఘమైన ఆలోచన, దాని గురించి రీసెర్చ్ కూడా ఉండాలి. అది చేసుకుంటూనే మనం ప్రొటెక్ట్ చేసుకోగలగాలి, మనం హ్యాపీగా ఉండగలగాలి. ఏ ప్రభుత్వాలు వచ్చినా వచ్చినా మనకి ఇబ్బంది అయినప్పుడు వ్యతిరేకించడం ఎంత కరెక్టో, మనకు వాళ్ళే పూర్తిగా ముక్తి అన్నీ ఇస్తారు అనుకోవడం కూడా, మన కష్టం లేకుండానే జరుగుతాం అనుకోవడం కూడా తప్పే అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏదైనా, పొలిటీషియన్స్ ఎవరైనా, మనసు అనేది అందరికీ, హ్యూమానిటీ అనేది ఎంతో అంతో ఉంటుంది. తప్పకుండా మన ఆవేదనను వాళ్ళకు రీచ్ అయ్యే వరకు మన ప్రయత్నాలు ఆపకూడదు. దాన్ని సజావుగా జరుపుతూనే వాళ్లకు అది వినిపించే విధంగా వాయిస్ని మంచి మార్గంలో మనం చూపించగలిగితే తప్పకుండా మనం అనుకున్నవి సాధిస్తామని నా అభిప్రాయం. ఏమంటారు? నా మాటల్లో ఏదన్నా పొరపాటు ఉంటే ఆలోచించండి. మీ ఆలోచనలు కూడా వీటికి జోడించండి. ఏదన్నా నేనన్న దాంట్లో ఇది ఉంటే నైస్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఆవేదన కూడా అందరూ బాగుండాలి, ఎవరిని మనము నొప్పించద్దు, మనము నొప్పి పడకూడదు అనే మార్గంలో హ్యాపీగా మనం అనుకున్న వాటిని సాధించుకోవాలని నా కోరిక. థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.